శ్రీ మహావిష్ణువు యొక్క హృదయేశ్వరి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం శుక్రవారం నాడు చేసేటువంటి పూజల ద్వారా త్వరితగతిని లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా సిరి సంపదలు అలాగే విజయాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. మరి లక్ష్మీదేవి ఏ ఏ స్థానాల్లో నివసిస్తుంది, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటో పరిశీలిద్దాం. ప్రతి ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సిరులు పొంగుతాయి. అయితే లక్ష్మీదేవికి ప్రియమైన హితకరమైనటువంటి పరిస్థితులు ఉంటే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ముంగిట ముగ్గుళ్ళు, పసుపు కుంకుమలు అద్దినటువంటి గడప, నిత్య పూజలు, తోరణాలు ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది. మంచి ముత్యాలు ఉన్న చోట, తెల్లటి వస్త్రాలతో పరిశుభ్రంగా మనుషులు చిరునవ్వుతో తిరిగేటువంటి ప్రదేశాల్లో, పాత్రల నిండా నీరు, పూలు ఉన్న చోట, వెండి వస్తువులు, చందనం, వెండి గిన్నెలో పాలు, పెరుగు, మజ్జిగలు ఉన్న చోట ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. గృహంలో పరిశుభ్రమైనటువంటి వాతావరణం, పెద్దలు గురువులు ఎక్కడైతే పూజలు అందుకుంటారో, శాంత స్వభావం ఎక్కడ వెళ్లి విరుస్తుందో, శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే దైవభక్తి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్న చోట, నిత్యం దీపారాధన చేసేటువంటి ఇంట్లో, ఇంటి ముందు తులసి మొక్క ఉన్నటువంటి గృహంలో, సూర్యకాంతి ఎక్కువగా ప్రసరించేటువంటి గృహంలో లక్ష్మీదేవి సంతోషంగా నెలకొని ఉంటూ ఆయా గృహాల్లో నివసించే వారికి ధన సమృద్ధిని కలిగిస్తుంది. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగ మానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే. మురారి హృదయేశ్వరి అయినటువంటి ఎవరి కటాక్షం చేత సిరి సంపదలు మనకి ప్రాప్తిస్తాయో అటువంటి లక్ష్మీదేవి మన అందరినీ అనుగ్రహించాలని ప్రార్థిద్దాం.